హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి పవర్ లూమ్ మగ్గం వేసేటప్పుడు మనకు పెద్ద చైన్ అనేది లూజ్ అవుతుంటుంది. లూజ్ అయినప్పుడు మనం ఎలా దాన్ని టైట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్నే మనం పవర్ లూమ్ మగ్గంలో పెద్ద చైన్ అంటాము. ఈ చైన్ అనేది ఇట్లా బాగా టైట్గా ఉండాలన్నమాట. ఈ పక్క చూడండి, ఇట్లా లూజ్ అయిపోయింది. ఇలా లూజ్ అనేది కాకూడదు అనమాట. మనకు ఫస్ట్లో అయితే బాగా టైట్గా ఇలా ఈ సైడ్ ఎలా ఉందో మనకు చూడండి, ఇలా మనకి టైట్గా ఉంటుంది. కొన్ని రోజులు మనకు మగ్గం అనేది ఆడంగా మనకి పెద్ద చైన్ అనేది కొంచెం లూజ్ అయిపోతుంది అనమాట. లూజ్ అయిపోయినప్పుడు మనకు టైమింగ్ అయితే తప్పదు, కానీ మనకి ఈ చైన్ అంతా తిరుగుతూ ఉంటుంది. కింద అవతల నుంచి కిందికి, యువతల నుంచి పైకి ఇట్లా తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు మనకు ఎక్కువ ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా షేక్ కాకోకుండా మనం బాగా టైట్గా పెట్టుకోవాలన్నమాట. ఈ సైడ్ ఎలా ఉంది చూడండి, ఈ పక్కన ఉన్నట్లు మనకి ఈ పక్కన కూడా టైట్గా ఉండాలన్నమాట. ఈ టైట్గా చేయాలంటే మనం ఇక్కడ మనకు బిల్లలు కనిపిస్తున్నాయి కదా, దీనిలోనే మనం టైట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ మగ్గం వెనక్కి పక్కకు పోయి చూసి మనకి ఈ బిల్ అనేది కొంచెం మనం ఇలా లూజ్ చేసి మనం కొంచెం అక్కడ వెనక్కి అనేది జరిపితే మనకు టైట్ అయిపోతుంది అనమాట. మనం ఇలా మగ్గం వెనక్కి పక్కకు అనేది వచ్చేస్తే మనకు ఈ టైట్ చేసేకి బాగా వీలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసం ఈ రాడ్కు మనకు ఇట్లా గ్యాప్ ఇస్తారనమాట. ఈ గ్యాప్ ఎందుకంటే మనకు ఎప్పుడన్నా కానీ ఈ చైన్ అనేది లూజ్ అయిపోయినప్పుడు మనం టైట్ అనేది చేసుకునేకి ఇది వీలుగా ఉంటుందన్నమాట. మీరు ఏం చేస్తారంటే, మీరు దీన్ని అయితే ఏం చేయకండి టైటు, ఇది ఆల్రెడీ టైట్గానే ఉంటుంది. మనకు ఇక్కడ లూజ్ అయిపోతుంది అనమాట. అందుకే ఇక్కడ చూడండి, మనకు ఎక్కువ ఇచ్చినారనమాట అడ్జస్ట్మెంట్ చేసుకునేకి. మనకి ఇక్కడ అనేది కొంచెం తక్కువ ఇస్తారు, ఎందుకంటే ఈ పక్క టైట్గానే ఉంటుంది. మనకు లూజ్ అయితే మనకి యువతల సైడే మనకు లూజ్ అయ్యేది అనమాట. అందుకే మనకు ఈ సైడ్ అనేది ఎక్కువ గ్యాప్ అనేది ఎక్కువ ఇచ్చినారు చూడండి. మనం కొంచెం లూజ్ అయినప్పుడల్లా మనం ఈ నట్ అనేది లూజ్ చేసుకొని ఇప్పుడు నేను చేసినట్లు చేయండి. ఇలా కొంచెం లూజ్ చేసి మనం ఇక్కడ అనేది జరపండి. ఇలా మనం జరిపితే టైట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా జరిపితే మనకు జరుగుతుంది. మనకు కావాల్సినంత టైట్ అయినంత వరకు మనం జరిపి ఈ నట్టును అనేది మనం టైట్ చేయాలన్నమాట. ఇలా టైట్ చేస్తే మనకి జరక్కోకుండా మనకు టైట్గా పట్టుకుంటుంది ఈ నట్టు. ఈ నట్టు బాగా టైట్గా పట్టుకుంటే మనకు తిరుగుతూ ఉంటుంది, కానీ మనకు మళ్ళీ లూజ్ అనేది కాదనమాట. ఇప్పుడు చూడండి, ఇలా బాగా టైట్గా ఉండేటట్టుగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. మళ్ళీ కొన్ని రోజులు మనం మగ్గం ఆడంగా మళ్ళీ లూజ్ అయినప్పుడు మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా టైట్ అనేది చేసుకుంటా వీటి వరకు మనం జరుపుకోవాలి. వీటికైనాక మీరు మళ్ళీ లూజ్ అయిందనుకోండి, అప్పుడు మనం ఈ లింక్ అనేది 2 లింకులు అనేది తీసేసి మనం మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం పూర్తిగా మనం బాగా టైట్గా ఉండేటట్టుగా ఉండాలన్నమాట. ఈ చైన్ అనేది లూజ్ కాకోకుండా ఇట్లా టైట్గా ఉంటే మనం తిరిగినప్పుడు మనకు షేక్ కాదనమాట. ఎక్కువ షేక్ కాకోకుండా బాగా నీట్గా తిరుగుతుంది. ఓకే గాయస్, ఇప్పుడు అర్థమైంది కదా. ఎప్పుడన్నా కానీ మనకు ఈ చైన్ లూజ్ అవుతుందని మనం ఇక్కడే టైట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మీరు ఎక్కడ టైట్ చేసేకి ఉండదు అనమాట దీనికి. ఓకే గైస్, చూశారు కదా, ఇలా పెద్ద చైన్ అనేది ఎప్పుడన్నా కానీ లూజ్ అయిపోయినప్పుడు ఇలా టైట్ అనేది చేసుకోండి. ఈ మగ్గం అనేది బాగా నీట్గా ఆడుతుంటుంది అనమాట. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.